చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునామమున వందనాలు తెలుపుతున్నాను. ఇప్పుడు చదువుకున్న వాక్యం సంఖ్యాకాండం 25వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10 నుంచి 13 దాకా చదువుకున్నాం. ఇక్కడ ఎవరి గురించి ఉందంటే యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆయన గురించి మనం చదువుకున్నాం. ఆయన గురించి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 13వ వచనం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమును కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయం ముందు ఆసక్తి గలవాడై. మన వాక్యానికి మనం ఈరోజు మెసేజ్కి సంబంధించిన మాట అది. అనేక ముఖ్యమైన విషయాలు ఉన్నవి, ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం. ఆ ఫినెహాసు ఎవరంటే మన అహరోను మనమడు, ఎలియాజరు కుమారుడు. అది ఫినెహాసు యొక్క డీటెయిల్స్. ఇతనికి ఉన్న ఒక ముఖ్యమైన లక్షణంలో ఏంటంటే తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడు. ఎవరి విషయము? తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. మానవుడికి ఈ లోకంలో అనేక ఆసక్తులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్. అవునా కదా? ఇప్పుడు అందరూ కలిసి ఒక మంచి హోటల్కి వెళ్ళామనుకో, వాళ్ళు ఆ హోటల్లో ఏమేమి తయారు చేస్తారో ఒక పెద్ద షీట్ ఇస్తారు లేదా? దాంట్లో చాలా రకాల ఐటమ్స్, వెజ్, నాన్ వెజ్, చాలా ఐటమ్స్ ఉంటాయి. నీ ఇంట్రెస్ట్ చెప్పమో ఒక ఇస్తే ఒకళ్ళు ఇంట్రెస్ట్ చూస్తారు, ఇంకొకరికి ఇస్తే ఇంకొక ఇంట్రెస్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి ఆహార విషయంలో. బట్టలు కొట్టుకెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆసక్తి. జీవితం గురించి ఆలోచిస్తే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్క ఆసక్తి ఉండిద్ది. అనగా ఈ లోకంలో మనుషుల ఆసక్తులు ఒక్కొక్కళ్ళ ఆసక్తి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరికి ఎప్పుడు చూసినా ఒకదాని మీద ఆసక్తి, దేని మీద? తిండి మీద ఆసక్తి ఉండిద్ది. కొంతమందికి ఎప్పుడు చూసినా నిద్ర మీద ఆసక్తిగా ఉంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా ఫోన్ మీద ఆసక్తిగా ఉంటారు. ఇట్లా రకరకాలు. కొంతమంది ఎప్పుడు వాళ్ళకి తెచ్చినా రాజకీయాల గురించే మాట్లాడతారు, రాజకీయాల మీద ఆసక్తి ఉండిద్ది. ఇట్లా ఒక్కొక్కరికి ఇతరులు వాళ్ళు ఇప్పుడు పలకరించిన ఇతరుల గురించి చెప్తుంటారు. ఇట్లా మంచి విషయాలు, చెడు విషయాలు, మనుషుల్లో అనేక ఆసక్తులు ఉంటాయి. అది మెట్టుకు మనం చెప్పే విషయం ఏంటంటే మనుషుల్లో ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక్కొక్క టైపు ఆసక్తి ఉంటుంది. ఈ ఫినెహాసు జీవితంలో ఈయన ఆసక్తిని విషయం ఆలోచిస్తే అతను తన దేవుని విషయం ముందు ఆసక్తి గలవాడే ఉన్నాడు. ఎవరి విషయం ఆసక్తిగా ఉన్నాడు? తన దేవుని విషయం ముందు ఆసక్తి గల ఉన్నాడు. ఫినెహాసుకి ఆలోచన చేస్తుంటాడు, ఈ మిగతా ఆసక్తులన్నీ కూడా తాత్కాలికమైనవి, ఇవి అంత సరైనవి కాదు, ఇవి సరైన స్థిరమైనవి కావు. కాబట్టి దేవుడు ఒక్కడే స్థిరమైనవాడు, దేవుడు ఒక్కడే మంచివాడు, దేవుడు ఒక్కడే గొప్పవాడు, దేవుడు ఒక్కడే ఉన్నతుడు అని ఆలోచన చేసుకొని ఆ దేవుని విషయమందు అనగా దేవుని పని యందు ఆసక్తిగా ఉన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఫినెహాసు గురించి మనం నేర్చుకున్న ఒక మాట ఏంటంటే దేవుని విషయమందు ఆసక్తిగా ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పని విషయమై ఆసక్తిగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. సాధారణంగా దేవుడు నమ్ముకున్న కొత్తల్లో చాలా ఆసక్తిగా ఉంటాం. అప్పుడే మారు మనసు పొందిన తర్వాత కొత్త శక్తి, దేవుని శక్తి పొంది చాలా సంతోషంగా ప్రతి కూడికి వస్తాం. తెగ బైబిల్ చదువుతూ ఉంటాం, అధ్యాయాలు చదువుతుంటాం, తెగ ప్రార్థన చేస్తుంటాం. అసలుకి అప్పుడు ఆసక్తే వేరు. రోజులు గడిచే కొందికి ఆసక్తి ఏమైందంట? కొందరు ఏమవుతుంది? మాంద్యులు అవుతున్నారు, మందగించిపోతున్నారు. మాంద్యులు అంటే మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. దేవుని యొక్క ఆత్మయందు మనము
ఆత్మ యందు తీవ్రత గల ప్రభువుని సేవించుడి. ప్రారంభంలో తీవ్రతగా ఉంటాం, తర్వాత మందిలోతాం. ఇట్లా కనపడక ఎట్లా. ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళా. అక్కడ ఒక ఆమెకు మెడిసిన్ ఇస్తే ఆమె కొన్ని తీసుకుని వెళ్ళిపోయిందంట. మళ్ళీ కొద్దిసేపు ఆగి వచ్చింది. వచ్చిన తర్వాత, అమ్మ నాకు పలానా బిల్ల లేదంటే, నీకు ఇచ్చానమ్మా, నువ్వు చూసుకోకుండా వదిలేసేయాలంటే, నాకు కనపడలేదులేమ్మా అంటుంది. సరే అంకల్ చూస్తే మరి నల్లటి గ్లాసులు పెట్టింది. అంటే పాపం కళ్ళ ఆపరేషన్ చేసుకుందేమో. సరే, ఆరోగ్యరీత్యా మాంద్యులైతే వేరే విషయం. ఇక్కడ ఆత్మ విషయమై మాంద్యులు. మన పరిస్థితి కూడా ప్రారంభంలో అన్ని విషయాల్లో ఆసక్తిగా నమ్మకంగా ఉంటాం, కానీ రోజులు గడిచే కొందికి ఏదో అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది మెసేజ్ ఆరాధన ముందు వస్తారు, ఆరాధన అయిపోయి కాకముందు వెళ్ళిపోతుంటారు. కొంతమంది మెసేజ్ అయిపోగానే వెళ్తారు, ఆ మెసేజ్ కాకముందు వెళ్తుంటారు. రకరకాల మళ్ళీ ఆసక్తి ఏమైంది, తగ్గిపోతా వస్తున్న సందర్భాలు ఉండుంటాయి. కాబట్టి మాంద్యులు కాక ఆత్మని తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ప్రభుని ఆరాధించే విషయంలో, ప్రభువు ప్రార్థించే విషయంలో తీవ్రత కలిగి ఉండాలి. తీవ్రతగా, ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండటం వేరు, ఏదో అన్నట్లుగా మొక్కుబడిగా ఉండటం వేరు. ఆసక్తిగా ఉండాలి. అంత్యకాలంలో మనుషులు ఇహలోక విషయంలో ఉన్న ఆసక్తి దైవిక విషయంలో తక్కువగా ఉంటుంది. అంత్యకాలంలో చల్లారిన జీవితాలుగా, నులివెచ్చని జీవితాలుగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రియులారా. కాబట్టి ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. ఈ రాత్రి వేళ మనం ప్రభువా, నేను తీవ్రత కలిగి ప్రార్థించాలయ్యా, ఆత్మలో తీవ్రత కలిగి నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను సేవించాలి అని మనము ఆత్మయందు తీవ్రత కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. కొంతమంది దేవుని సేవకులు కానీ, దేవుని బిడ్డలు కానీ, వారు గంటల కొద్దీ ప్రార్థన చేస్తారు, గంటల కొద్దీ వాక్యం చదువుతారు, గంటల కొద్దీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. ఇంకా అవకాశం గంటల కొద్దీ ఇతరులకు దేవుని సువార్త పత్రికల ద్వారా, వ్యక్తిగతంగా, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఉన్న తలాంతును బట్టి, వరాన్ని బట్టి వారు ప్రభు కొరకు అది చేయాలంటే ఏముండాలి, ఆత్మ ఏముండాలి, తీవ్రత ఉండాలి, ఆసక్తి ఉండాలి. తర్వాత చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 9వ వచనం. చాలు. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఇంటిని కూర్చంటే, నీ ఇంటిని గురించి అర్థమైంది, మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఆ ఇంటిని గురించేనా? నీ ఇంటిని గురించి అంటే దేవుని మందిరము గురించి, దేవుని సంఘము గురించి, దేవుని ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కాబట్టి ప్రియులారా, దేవుని సంఘం విషయంలో ఆసక్తి ఉండాలి. దేవుని సంఘం విషయంలో ఆసక్తి ఉండాలి. ఒకప్పుడు చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇప్పుడంతా కొంత మిషనరీస్ వచ్చి కొంత తక్కువ శ్రమతో పనులు చేయడం జరుగుతుంది. అప్పుడు ఎంతో అసలుకి చాలా కష్టపడి పగలంతా పనిచేసి రాత్రిపూట పరిచర్యకు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల్లో నడిచి వెళ్ళేవాళ్ళు. ఏదో సైకిళ్ళు కొద్ది మందికి ఉండేవి, సైకిళ్ళు అసలు బండ్లు మాట లేదులే, ఇంకా బండ్లు లేవు, సైకిళ్ళు. ఆ పురుషులు సైకిల్ వేస్తుంటే స్త్రీలు కొంత పురుషులు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. మళ్ళీ పగలంతా పనికి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ రాత్రి పొద్దుపై ఇంటికి వెళ్ళి అక్కడ పోతాడు. సరైన భోజనం కూడా ఏం పెట్టరు, ఇప్పుడులాగా అంత మంచి భోజనాలు ఉండవు. కొంతమంది పెడతారు, లేస్తారు, అది కూడా గ్యారంటీ లేదు. మళ్ళీ నడుచుకుంటూ వచ్చి రాత్రి మళ్ళీ విశ్రాంతి, ఉదయాన్నే లేచి మళ్ళీ వాళ్ళ జీవనోపాధి పనులకు వెళ్ళేవాళ్ళు. అట్లా
వారు జీవనోపాధి పనులు చూసుకుంటూ దేవుని మందిర విషయంలో, సంఘం విషయంలో ఏదైనా మీటింగ్స్ జరుగుతుంటే అప్పుడు గ్యాసులు లేవు కదా, కట్టెలు కొట్టాలి, చాలా పని ఉండిద్ది. ఆ గ్రౌండ్ బాగు చేయటం, పని చేయటం, మీటింగ్స్ అప్పుడు పగలపూట పని చేయాలి, రాత్రిపూట వాచ్మెన్ డ్యూటీలు వేసేవాళ్ళు. ఆ వాచ్మెన్ డ్యూటీలు అంటే అంతా బయట పడుకునేవాళ్ళు కదా యొక్క టెంట్ల కింద. రాత్రి డ్యూటీ, పగల డ్యూటీ, రాత్రి డ్యూటీ, చాలా కష్టంగా ఉండేది పనికి కూడా. కానీ ఎంతో ఆసక్తిగా దేవుని పని చేశారు దేవుని బిడ్డలు. ఆ రోజుల్లో ఎంతో ఆసక్తిగా దేవుని పని చేశారు. కాబట్టి దేవుని మందిరం విషయంలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి గురించి ఎందుకు మనం చెప్పుతున్నాం అంటే అది సన్నగిల్లుతూ ఉంది మన జీవితాల్లోనే, ఎవరి సంగతో కాదు, మన జీవితాల్లోనే సన్నగిల్లుతూ ఉన్నది. దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉండాలి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి 12గా చూసినప్పుడు, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 10వ వచనం నుంచి గమనించినప్పుడు, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10 నుంచి, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికాలోనే ఉన్న వారి కంటే గనులై ఉంటుంది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతి అలా ఉన్నవే లేవని ప్రతిదినము లేఖనం పరిశోధించి వచ్చిరి. 12వ వచనం. అంచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్తులైన స్త్రీలలోను పురుషుల్లో చాలామంది విశ్వసించిరి. చాలు. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, బెరయా సంఘం అంటే బెరయా అనే ఒక పట్టణంలో ఉన్న సంఘం, తెస్సలోని అనే ఒక పట్టణంలో ఉన్న సంఘము కన్నా తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉంటిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఈ బెరయలో ఉన్న సంఘస్థులు వాక్యం అంటే ఎట్లా అంటే ఆసక్తితో వాక్యాన్ని వారు విన్నారు, అంగీకరించారు. ఆ తర్వాత పౌలు శీలలు చెప్పిన వాక్యాలు అలా ఉన్నాయో లేవని లేఖనాలను ప్రతిదినము పరిశోధించారు. ఆ విన్న వాక్యాన్ని రాసుకున్నారు. నిజంగా రెఫరెన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా ఫ్లోలో ఏమైనా పొరపాటు చెప్పారా, ఏమైనా రెఫరెన్స్ తప్పు చెప్పారా, ఎక్స్ప్లెనేషన్ తప్పు చెప్పారా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని క్రాస్ చెకింగ్ చేశారు. ఎవరు? బెరయలో ఉన్న సంఘస్థులు. వారు దేవుని చేయాలంటే అసలు వినటమే మనం కష్టం. వినటమే కష్టం. రాయటం అంటారా, కొద్దిమంది రాసుకుంటారు. రాయటం ఎంతమంది రాస్తారు? కొద్దిమంది రాస్తారు. సరే, రాసి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాక్యము, రెఫరెన్స్లు రాసుకుంది రెండు ఒకటి టాలీ చేసేవాళ్ళు ఉండాలంటావా? ఏమో ఉంటే ఒకటిలో ఇద్దరు వేల మీద ఉంటారేమో. వింటమే వాక్యం కష్టము, రాయటం ఇంకా కష్టము. ఇంటికి వెళ్ళిన తర్వాత రాసింది, వాళ్ళు చెప్పింది రెండు కంపేర్ చేసి చూడటం అనేది అది చాలా చాలా కష్టం. కానీ బెరయ సంఘస్థులు మాత్రము వారు చక్కగా విన్నారు, అంగీకరించారు, ఆ వాక్యాలు రాసుకున్నారు. మళ్ళా ఇంటికి వెళ్ళి వారు పరిశోధన క్రాస్ చెకింగ్ కూడా చేసుకున్నారు. వీళ్ళు సాధారణ వ్యక్తులు కాదంట. చూడండి 12వ వచనంలో, ఘనత గల గ్రీసు దేశస్తున్న స్త్రీలు పురుషులు అంట. వాళ్ళు ఘనత గల గ్రీసు దేశస్తున్నారంట. అంటే చదువులో కానీ సమాజంలో కానీ ఒక పరపతి కలిగిన వారు, ఒక విలువ కలిగిన వారుగా ఉన్నారు. వాళ్ళు ఏదో పని బాటలేని వాళ్ళు, లేకపోతే ఆర్డినరీ పర్సన్స్, సాధారణ వ్యక్తులు కాదు. వీళ్ళు ఘనత కలిగిన వారు. విద్యలోను, సామాజికంగాను, ఆర్థికంగాను, లేకపోతే విద్యా ఉద్యోగాలను దేంట్లో ఉందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఘనత గలవారని బైబిల్లో ఉందంటే వాళ్ళు నిజంగా ఘనత గలవారే. ఆ గ్రీసు దేశంలో స్త్రీలు పురుషులు దేవుని విశ్వసించారు. ఒకప్పుడు గ్రీసు దేశం ఎలా ఉండేదంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేది. ఎందుకంటే ఆ గ్రీసు దేశస్థులు ఆ యొక్క ప్రపంచాన్ని పరిపాలించిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? గ్రీసు దేశం నుంచి వచ్చాడు. ప్రపంచాన్ని ఏలాడు, అనేక దేశాలను ఆక్రమించాడు. అందువల్ల గ్రీసు వారు కొంచెం మేధావులుగా ఉండేవాళ్ళు.
తర్వాత యుద్ధ విద్యలు తెలిసిన వారుగా ఉన్నారు, పరిపాలన చేసిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళలోంచి కొంతమంది వచ్చి ఉంటారు, ఆ సమాజంలో నుంచి, ఆ యొక్క పరిపాలన సమాజం వచ్చి ఉంటారు. అందుకే ఘనత కలిగిన వారు అన్నారు వీరి గురించి. వారు దేవుని వాక్యం పట్ల ఎట్టున్నారు? ఆసక్తిగా ఉండారు. ఇంతకుముందు అయితే దేవుని యొక్క బైబిల్ పుస్తకాలు అమ్మే చోటకి వెళ్ళి పుస్తకాలను వెతికి ఆ పుస్తకాల్లో నుంచి ఇంట్రడక్షన్లో చదువుకుంటే గంటల కొద్దీ బుక్ షాప్కి వెళ్ళి, బైబిల్ బుక్ షాప్స్కి వెళ్ళి పెద్దలు చదువు తీసుకొని మంచి మంచి బుక్స్ తీసుకొని కొనుక్కొచ్చి ఇంటికి వచ్చేది రాసుకొని అండర్లైన్ చేసుకుని దానిలో ఉన్న ముఖ్యమైన పాయింట్లు ఎత్తి రాసుకొని మళ్ళీ వాక్యాలు జోడించేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ బుక్ షాప్కి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పుస్తకాలు వెతికి తెచ్చుకుని ఎంతమంది ఉన్నారు కొనుక్కునేవాళ్ళు? ఆసక్తి తగ్గిపోయింది. మేము టీవీలో కూడా వాక్యం వింటున్నామని అంటారు, ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు అంటారు, ఈలో ఫోన్ వచ్చింది, ఏదో వచ్చిద్దో అంతే. పూర్తిగా వాక్యం ఒక మెసేజ్ ఉన్నారా టీవీలో? వినరు. ఇన్ని రాసిన ఉంటారా? ఉండరు. మేము వింటున్నాం అంటారే కానీ సంపూర్ణమైన ఆసక్తి అనేది తగ్గిపోయింది. ఈలో పిల్లలు వచ్చి రిమోట్ నొక్కంగానే ఇంకో ఛానల్ వచ్చింది, మళ్ళీ దాంట్లో లీనమవుతారు. ఇప్పుడు దాంట్లో లీనమయ్యారు. మళ్ళీ కొంత ఇంకో ఛానల్ నొక్కంగా ఇంకో క్రికెట్ లేకపోతే న్యూసే పెడతారు. ఇంకంతే. ఏదో సంపూర్ణమైన ఒక విధానం లేని పరిస్థితి. కారణం ఏంటంటే ఆసక్తి తగ్గిపోయింది, దేవుని వాక్యం పట్ల ఆసక్తి తగ్గింది. కానీ ప్రియులారా, మనం బెరయా సంఘం వారు మాదిరిగా తీసుకొని వారు వాక్యం విషయంలో ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయంగా దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం అంటే జుంటితనం దారుల కన్నా మధురమైంది. పాటలో పాడతాము కానీ పాటించడంలో ఫెయిల్యూర్. అసలు ఉదయం లేసి బైబిల్ చదువుతామా, వాక్యం చదువుతామా? ఏమో, ఎంతమంది చదువుతున్నారో వాళ్ళకే తెలుసు. కొంత క్యాలెండర్ వాక్యం చదివి ఇంక చాలు అనుకుంటారు రోజుకి. కొంతమంది అది కూడా చదవరు. కాబట్టి అంటే ఏం లేదని, ఎందుకని? ఆసక్తి లేదు. ప్రార్థన చేసుకున్నాక రెండు మాటలు చేసుకుంటారు, 2 మాటలు చేసుకుని ఇంక చాలు అనుకుంటారు. కానీ వాక్యం చదువుకోవట్లా. అవసరం ప్రియులారా, అవసరం. వాక్యమే మన జీవితాలని వెలిగించేది, నడిపించేది, గైడ్ చేసేది. కాబట్టి వాక్యం పట్ల ఆసక్తిగా ఉండాలి. తర్వాత గమనిస్తే చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. ఎట్లా ప్రార్థన చేశాడు? ఏదో 2 మాటలు చేద్దామని చేశాడా? అటు చేయలా. ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేస్తే మేఘాలు పాపం నిండు కొండలా ఉన్న మేఘాలు కూడా వాన కొరకుండా ఆగిపోయినవి. ఆయన ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ మేఘాలు వర్షం వచ్చేట్టుగా దేవుడు సహాయం చేశాడు. ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తుంటాడో ఏలియా. ప్రార్థన విషయంలో ఆసక్తిగా ప్రార్థన చేయాలి. ఏదో 2 మాటలు చేసాం ఫార్మాలిటీగా, సాంప్రదాయంగా, అలవాటు ప్రకారం, ఆచారంగా అనేది అలాంటి బలహీనత నుంచి ఒకవేళ ఉంటే మనం బయటికి రావాలి. ఆసక్తితో ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా అద్భుతాలు చూడగలుగుతారు. అనేక మంది జీవితాల్లో, అనేక కుటుంబాల్లో, సంఘాల్లో అనేక ఆత్మ రక్షింపబడ్డాయంటే ఆనాటి పెద్దలు, సేవకులు చేసిన ప్రార్థనా ఫలం. ఈరోజు మనం ఇక్కడ మనము సంఘంగా చేరి ప్రార్థన చేస్తూ దేవుని మందిరంలో మనం సమకూరగలిగామంటే మన పూర్వీకులు, పెద్దలు, దైవ సేవకులు, అనేక మంది విశ్వాసులు వారు చేసిన ప్రార్థనా ఫలం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇటీవల ఎవరు ఒక సహోదరుడు అంటున్నాడయ్యా, అంతకుముందున్న పెద్దలు, సేవకులు వాళ్ళు చేసిన ప్రార్థన ఫలమే సంఘం ఈ విధంగా ఉండటానికి. ప్రార్థన ఫలము, ప్రార్థన, ఆసక్తితో ప్రార్థించాలి. విశ్వాసకి వాక్యము, ప్రార్థన ఈ రెండు కళ్ళు లాంటివి ప్రియులారా. 2 కళ్ళు లాంటివి. ఒక కన్ను సరిగా ఉంటే ఒక కన్నులే అది బాగుండిద్దా? 2 కళ్ళు బాగుండాలని కోరుకుంటాం కదా. కాబట్టి వాక్యం పట్ల ఆసక్తిగా ఉండాలి. ప్రార్థించే విషయంలో ఆసక్తిగా ఉండాలి. ఒకసారి ప్రార్థనలో దేవుడితో పోరాడాలి. యాకోబు దేవుడితో పోరాడాడు ప్రార్థనలో. ఏలియా కూడా పోరాడాడు ప్రార్థనలో.
అందుకే వర్షం రావాలన్నా వర్షం వద్దన్నా ఆయన ప్రార్థన బట్టి దేవుడు నిర్ణయించాడు. ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తుంటాడు, ఎంత పట్టుదలగా ప్రార్థన చేస్తుంటాడు, ఎంత తీవ్రత కలిగి ప్రార్థన చేస్తుంటాడు. కాబట్టి ప్రార్థించే విషయంలో ఒకవేళ మనకు సమయం కుదరపోయినా మన ప్రయాణాల్లో మన పనులు చేసుకుంటూ కూడా ప్రభుతో మాట్లాడచ్చు. ప్రభు మనం ఎప్పుడు మాట్లాడతామా, ఎప్పుడు ఆయన విందామా అని ఆసక్తిగా ఉంటాడు. మనం బిజీ అని తెలుసు, ఆయన మనం ఫ్రీగా కూర్చొని మన యొక్క ప్రార్థన వింటాడు. ప్రార్థన అంటే మనం దేవునితో సంభాషించితే దేవుడు వింటూ ఉంటాడు. మాట్లాడేది మనము, ఆయన జస్ట్ వింటూ ఉంటాడు. వినటం చాలా కష్టం, అవునా కదా? మాట్లాడటం సులభమా, వినటం కష్టం? ఏ సులభం? ఇండియన్స్కి అయితే మాట్లాడడం చాలా సులభం. ఇండియన్స్కి మాట్లాడడం సులభం, వినటం చాలా కష్టం. కానీ దేవుడు ఆయన ఇంట్రెస్ట్గా వింటాడు. మనం మాట్లాడుతూ ఉంటే, మనం ప్రార్థిస్తూ ఉంటే, మనం సంభాషిస్తూ ఉంటే దేవుడు వినుటకు ఆసక్తిగా ఉన్నాడు. ఆయన చెవులంట నీతిమంతులు ఏం చేస్తాంట, నీతిమంతులు ఆయన చెవులు, ఆ చెవులు చేయబెట్టి ఉంచేస్తుంటాడేమో మరి. అంత ఆసక్తిగా ప్రభువు మన యొక్క ప్రార్థనల వైపు ఆయన చాలా ఆసక్తిగా ఉన్నాడు. కానీ మనం ప్రార్థన చూసి ఆసక్తిగా ఉన్నామా అనేది ఇక్కడ ప్రశ్న. మనం కూడా ఆసక్తిగా ప్రార్థించాలి. ఒక సమస్య వచ్చిందనుకో టెన్షన్ పడకూడదు. టెన్షన్ వచ్చిద్ది, రాదంటలా. ఆ టెన్షన్ పడి మనము ఎక్కువ టెన్షన్ పడితే బీపీ పెరిగిద్ది, అనారోగ్యాన్ని పాలవుతాము. ఏదో ఒకటి ఎవరితో ఏదో ఒకటి సమస్యలు, ఇంకా కొత్త సమస్యలు వస్తాయి. ఆ టెన్షన్లో మాట్లాడితే పొరపాటు మాట్లాడతాం, అనకూడదు అనొచ్చు. అప్పుడు వినాలి, అప్పుడు కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మౌనంగా ఏం చేయాలి? ఆ టెన్షన్ అప్పుడు, బాధ అప్పుడు, భయం అప్పుడు మౌనంగా ప్రార్థన చేసుకుని ప్రభుకు అప్పగిస్తే ప్రభు నెమ్మదిపరుస్తాడు. ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడే చూపుతాడు, సహాయం చేస్తాడు. కాబట్టి ప్రార్థించే విషయంలో ఆసక్తి ఉండాలి. ఏలియాని మనం ప్రవక్త ఏలియా గారిని మాదిరిగా తీసుకొని ప్రార్థనలో ఆసక్తిగా ఉండాలి. తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం 7వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్ని గురించి మీ పేరు రాయటకు నాకు అగత్యం లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని ఎరుగుదును. అందువల్ల సంవత్సరం నుండి ఆకయ సిద్ధపడి ఉందని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదేవునితో అసహ్యపడుచున్నాను. అనేకులు ప్రేరేపడు. 7వ వచనం, సనుగు కొనుకయు బలవంతం కాక ప్రతివాడు తన హృదయం నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను దేవుడు ప్రేమించు. కాబట్టి దేవుని యొక్క పరిచర్యకు ఇచ్చే విషయంలో కూడా ఏముండాలి? ఆసక్తి ఉండాలి. అక్కడ అకయ సంఘం గురించి, మాసిదోని సంఘం గురించి అట్లా ఆ సందర్భాలు చెప్తూ వస్తున్నారు. వాళ్ళంటే సంవత్సరం నుంచి సిద్ధపడి ఉన్నారంట, అకాయలో ఉన్న సంఘం. అట్లా ప్రియులారా, దేవునికి ఇచ్చే విషయంలో బలవంతం కాకూడదు. ఎవరో ప్రకటన చేశారనో, వాళ్ళు పక్కన వాళ్ళు ఎత్తున్నారు వాళ్ళతో పోటీగానో, లేకపోతే మన శక్తికి మించో శక్తికి తక్కువగానో, అట్లా ఇతరుల మనుషులను చూసో, లేకపోతే అట్లా కాదు. కానీ మనము ప్రార్థన చేసుకొని ప్రభు ప్రేరేపించిన ప్రకారము మనము ఆసక్తిగా ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఆసక్తిగా దేవునికి ఇచ్చే పరిచర్యకి ఇచ్చేది కూడా ఆసక్తిగా ఉండాలి. మేము గిడియన్స్ మినిస్ట్రీ దానికి వెళ్ళినప్పుడు ఆ బైబుల్స్ గురించి చెప్పారు వాళ్ళు. మనం ఇచ్చే కొంచెం అమౌంట్ ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్తకు పనికి వస్తుంది అనేక విషయాలు చెప్పినప్పుడు మేము ప్రేరేపించబడ్డాం. అట్లా ఇప్పుడు మనం అప్పుడు బైబుల్స్ పంచుతుంటాం కదా, ఆ బైబుల్స్ కూడా వాళ్ళు ప్రింట్ చేసి 40 రూపాయలు 45 రూపాయలు అంత అన్నారు అప్పుడు ఒక పుస్తకం, బుక్ బైబుల్ ప్రింటింగ్కి. అట్లా దేవుని యొక్క పని విషయంలో ఆసక్తిగా మనం గుప్పిళ్ళు విప్పినప్పుడు దేవుడు ఆ పరిచర్య విషయంలో ఆయన ఘనంగా జరిగిస్తాడు. కాబట్టి ఆ యొక్క దేవునికి పరిచర్య విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎట్లుండాలి? ఆసక్తిగా ఉండాలి. తర్వాత చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలే ఉంటారు. దేవుని పరిచర్య విషయంలో ప్రభు కార్యాభివృద్ధి అంటే దేవుడి కార్యం అంటే దేవుని పని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో
ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి. ఇప్పటికీ ఆసక్తులుగా ఉండాలి. అలాంటి ఆసక్తిగా ఉండే అనుభవంలో మనం కలిగి ఉండాలి ప్రియులారా. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని పని విషయంలో దేవుడు నీకు పాటలు పాడే వరం ఇచ్చాడు అనుకో, ఆ విషయంలో పరిచర్యలో ఆసక్తిగా ఉండాలి. ఒకవేళ పట్టలేయటంలో మనకి దేవుడు ఆ యొక్క తలాంతి ఇచ్చాడు అనుకో, పట్టలేసే విషయంలో దేవుడు మనకి ఏది ఇస్తే మనకి ఒక సామర్థ్యం ఇచ్చాడు. అంతేగాని మనకు సామర్థ్యం ఏమో లేని దాని గురించి ఇతరులను చూసి మనము సామర్థ్యం దాంట్లో పోతే నష్టపోతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను పాటలు సరిగా పాడలేను, అంటే నాకు ఆ టాలెంట్స్ దేవుడు ఇవ్వాల అంతని చెప్పి వాళ్ళు పాటలు బాగా పాడుతున్నారు, వాళ్ళతో పోటీకి నేను పాడాను అనుకో, ఏమైద్ది? ఇది చెడగొట్టినది. ఆ పని చెడగొట్టిన వాళ్ళం అవుతాం. మనకు దేవుడు ఏది ఇచ్చారో మనకు తెలిసిద్ది, దేవుడు మనకు వరం ఏదో అది. అంతే ఇతరులతో మనం పోటీ పడి మనము పరిచయం నష్టపరచకూడదు అట్లా. కాబట్టి మనము దేవుడు పని విషయంలో దేవుడు మనకు ఏది ఇచ్చాడు, కొంతమంది మంచి ఆలోచన ఇస్తాడు, మంచి ప్లానింగ్ ఇస్తారు. కొంత పని చేయలేరు కానీ ప్లానింగ్ బాగా ఇస్తారు. కొంతమంది పని చేసే వాళ్ళు ప్రోత్సహిస్తారు. కొంతమంది అట్లా దేవుడు మనకి ఏది ఇచ్చాడో అది మనకు గుర్తించి గ్రహించుకొని మనం దేవుని పనిలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి. భాగస్వాములు అయ్యే విధంగా ఆసక్తిగా చేయాలి. అంతేగాని ఇతరులు చేస్తున్నారనో ఏమైనా అంటారనో అట్లా కాదు, కానీ దేవుని పని పట్ల ఆసక్తిగా మనం చేయాలి. అట్లా ప్రభు కార్యాభివృద్ధి అందు మనం ఎప్పటికీ మనం ఆసక్తిగా ఉంటే మన పిల్లలు కానీ మన తోటి వారు కానీ మనం చూసి ప్రోత్సహించబడతారు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19. దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించే వారందరిని గద్దించి శిక్షించు. కనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. కాబట్టి మారు మనసు పొందాలి. సరి చేసుకుంట్లో కూడా ఏముండాలి? ఆసక్తి ఉండాలి. లవోదిక సంఘం వాళ్ళు కొన్ని లోపాలు ఉన్నాయంట చెప్పాడు. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నారు? నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు. లవోదిక సంఘం అంటే విశ్వాసులే. ప్రభు నమ్మని వాళ్ళ నమ్మిన వాళ్ళే. వాళ్ళు అనేక లోపాలు ఉన్నాయంట. ఆ లోపాలన్నీ చెప్పి ఇప్పుడు నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అనగా, సరి చేసుకుంటూ తన బ్రతుకును, తన జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ ఏముండాలి? ఆసక్తి ఉండాలి. అంతేగాని వాత వేయబడి మనస్సాక్షిగానే ఉండకపోకూడదు. ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వాళ్ళు ఏం ఉపయోగం లేదని బయట చెప్పుకోకూడదు, దేవుడు చెప్పకూడదు. కాబట్టి ప్రియులారా, మనము సరి చేసుకునే విషయంలో ఏదైనా లోపాలు, పొరపాట్లు, అవిధేయతలు, బలహీనతలు, దేవునికి ఆయాసకర విషయాలు ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు క్షమించేవాడు, ఆయన పేరే క్షమించేవాడు. ప్రభు ప్రేమించేవాడు, ఆయన పేరే ప్రేమించేవాడు. అసలుకి ఈ లోకంలో క్రైస్తవ్యం అంటే జనాలు చేసిందంటే 2 వాళ్ళు ప్రేమిస్తారు, క్షమిస్తారు. ఎందుకంటే ఎక్కడ నేర్చుకున్నారు? యేసు ప్రభువారు ఆయన సర్వమానవాళి పాపములను క్షమించాడు. ఆ యొక్క క్షమించడం కొరకై, సర్వమానవాళి పాపముల ప్రాయశ్చిత్తం కొరకై ఆయన కలువరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రాణప్రదాత, అందరి పాపాలు క్షమించిన వాడు, ఆయన క్షమాగుణం కలిగిన వాడు యేసు ప్రభువారు అని యేసు ప్రభువారి గురించి గొప్ప పేరు ఉంది. తర్వాత దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని వాక్యము, ఆ యొక్క వాక్యాన్ని సార్థకం చేశాడు. ఆయన ఎంత సార్థకం చేశాడు? కలువరిశిలలో సర్వమానవాళి పాపల కొరకు రక్తం కార్చాడు, ఆయన ప్రేమ చూపాడు. కాబట్టి నువ్వు సరి చేసుకునే ఆసక్తి ఉంటే ప్రభు క్షమించుటకు సిద్ధ మనసు ఉంది. అడగటానికి నీకు సిద్ధ మనసు ఉండాలి. సరి చేసుకునే సిద్ధ మనసు మనం కలిగి ఉండాలి. ప్రభు క్షమించుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు, ప్రేమించుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి సరి చేసుకుంటే కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఉండటం వల్ల ఆ వ్యక్తి ఆత్మీయ జీవితానికి దీవెన, మేలుకరము, అదేవిధంగా ఆ కుటుంబానికి క్షేమకరము, అదేవిధంగా ఆ కుటుంబానికి దీవెనకరము, ఆ సంఘానికి దీవెనకరము. నేను ఇంతే అంటే కుదరదు, నేను ఎట్నే మాట్లాడతాను లేదా ఎట్నే చేస్తాను అంటే కుదరదు. దేవుడు అంగీకరించడు. దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారం నేనే మారాలి, కానీ మనం అంతే అంటే కుదరదు. లవోదిక సంఘానికి ఏం చెప్పాడు? నువ్వు మారు మనసు. వార్నింగ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? వార్నింగ్. దేవుడు మనకు కూడా వార్నింగ్ ఇస్తాడు. మనుషుల వార్నింగ్ అనేది అనకన్నా దేవుని వార్నింగ్ చాలా కష్టమైంది. అవసరమైతే ఆయన శిక్షకు కూడా మనల్ని అప్పగిస్తాడు. ప్రియులారా, అప్పగిస్తాడు. తర్వాత ప్రియులారా చూడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందము. కాబట్టి ప్రియులారా,
దేవుడు ఈ రాత్రి వేళ మనకి ఆసక్తి విషయాలు నేను కొన్ని మాటలు మీకు చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఫినెహాసు గురించి మనం చెప్పుకున్నాం. ఫినెహాసు ఎట్లా ఉన్నాడంటే దేవుని పని విషయంలో ఎలా ఉన్నాడు? ఆసక్తిగా ఉన్నాడు. పౌలు ఎలా ఉన్నాడు దేవుని పని విషయంలో? ఆసక్తి. సౌలు ఎలా ఉన్నాడు? శీల పౌలు శీల, సౌలు కాదు శీల. శీల ఎలా ఉన్నాడు? ఆసక్తిగా ఉన్నాడు. పౌలు శీల ఆసక్తిగా ఉన్నారు. బెరయ సంఘస్థులు ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆసక్తి. ఫినెహాసు దేవుని పని విషయంలో ఆసక్తిగా ఉన్నాడు. తర్వాత మనం గమనిస్తే మనం కూడా దేవుని పని విషయంలో ఆసక్తి ఉండాలి. రెండవది, తర్వాత మనము ఆత్మీయ తీవ్రత గలవారై ఆత్మ విషయంలో మాంద్యులు కాక అన్నాడు. కాబట్టి మనము తర్వాత గమనిస్తే దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉండాలి. మూడవది, దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. నాలుగవది, దేవునికి ప్రార్థించడంలో ఆసక్తి ఉండాలి. ఐదవది, దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తిగా ఉండాలి. ఆరోది, దేవుని పరిచర్య పట్ల ఆసక్తిగా ఉండాలి. ఏడవది, మనం సరి చేసుకున్నట్లు ఆసక్తిగా ఉండాలి. సరి చేసుకున్నట్లు నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. పిల్లలు ఏందమ్మా దేవుని నమ్ముకుంటే, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నామ్మా, నువ్వు సరిగా ఉండవంట మా అంటాడంట పిల్లలు. ఒకవేళ లేకపోతే అంటారు. తండ్రి వచ్చిన అయ్యా కొడుక నువ్వు దేవుని నమ్ముకోరంటే, నువ్వు పోతున్నావు ప్రార్థన సరిగా ఉండవు నాన్న అంటారు. ఒకళ్ళు పైకి అంటే భయపడ్డే లోపలైనా అనుకుంటారు. లేదు, మన పిల్లలు మనం గమనిస్తూ ఉంటారు. మన ఫోన్ మాట్లాడుతుంటాము, అబద్ధం చెబుతున్నామా, నిజం చెబుతున్నామా, లేకపోతే మనం ఏమన్నా కరెక్ట్గా సరిగా ఉండామా లేదా అన్ని పిల్లలు బాగా అబ్జర్వ్ చేస్తారు. పిల్లలు చాలా తెలియకల్లోళ్ళు. కాబట్టి ప్రియులారా, మనం ఏమన్నా పొరపాటు కుటుంబంలో మనం దేవుని దగ్గర సరి చేసుకుంటే ఆ వ్యక్తిగత జీవితానికి మేలు, ఆ కుటుంబానికి మేలు, సంఘానికి మేలు. కాబట్టి దేవుని పని విషయంలో ఆసక్తి, దేవుని మందిరం పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ఆసక్తి, ప్రార్థించట్లో ఆసక్తి, దేవునికి ఇచ్చట్లో ఆసక్తి, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి, సరి చేసుకుంట్లో కూడా ఆసక్తిగా ఉండి ఫినెహాసులాగా, పౌలులాగా, శీలలాగా, బెరయ సంఘస్థుల్లాగా మనము ఆసక్తిగా ప్రభువులో ఉండి ఆత్మీయంగా బలపరచబడి ముందుకు సాగాలని ప్రభుపేట ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు ఈ కొద్ది మాట తన వినికుల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, చేరి వచ్చిన సహోదరులు ప్రభు నా వందనాలు. ఇంతవరకు సహోదరులు ఆసక్తి అనే విషయం పైన మరి చక్కని మాటలు అందించారు. ఫినెహాసు ఎటువంటి ఆసక్తి కలిగిన వాడంటే, ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసి మోయాబు స్త్రీలు వారి దేవతల బలులకు ఇశ్రాయేలును పిలిచినప్పుడు వెళ్ళి భోజనం చేశారు. అక్కడికి పోయి అది చూసి దేవుడు ఓరవలేని వాడై ఇశ్రాయేలు మీదకు తెగులు రప్పించినప్పుడు దేవుడు ఓరవలేని దానిని ఫినెహాసు కూడా ఓరవలేక ఆ పని చేసిన వారిని అక్కడే ఈటతో పొడిచివేశాడు. అప్పుడు తెగులు ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను ఓర్వలేని స్థితిలో ఉన్నప్పుడు ఫినెహాసు చేసిన పని వల్ల నా కోపం చల్లారింది అని దేవుడిచ్చిన సాక్ష్యం. కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నప్పుడు మనము కూడా ఓర్చుకోకూడదు అన్నాడు. చూసి చూడనట్టు పోకూడదు. అటువంటి ఆసక్తి కలిగిన వాడు ఫినెహాసు. అపోస్తుల కార్యముల గ్రంథం తీనవసరం లేదు, 10వ అధ్యాయం అనుకుంటా. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఎవరి కోసం అంటే పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉండాలి, ప్రార్థన చేసే ఆసక్తి ఉండాలి, వాక్యం చదవటానికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి విషయంలో మాత్రం మాంద్యులము కాకూడదు అని సహోదరుల ద్వారా జ్ఞాపకం చేయబడింది.
చక్కని దేవుని మాటలు అందించిన మన ప్రియ సహోదరులు ప్రభాకర్ అన్నకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రకటనలు గమనించండి. గాంధీనగర్ సమాధానం అక్క 2 కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నాయని, అవి మరి డాక్టర్ని కలిసి ఆ స్టోన్స్ తీయించుకోవాలని ప్రార్థించమని కోరారు. గాంధీనగర్ సమాధానం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. రేపు ఉదయకాలం మరి 10 గంటలకు కాటూరి చిట్టిబాబు అన్న గారి ఇంటి వద్ద వారి తల్లి గారి రావణమ్మ గారి ఆదరణ స్తుతి కూడిక ఉన్నది. సంఘం అంతటిని అన్న ఆహ్వానించాడు. కాబట్టి ప్రార్థన చేయండి. ఆ కూడికలు అందరూ తప్పక పాలు పొందాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే రేపు రాత్రి 6:30 గంటలకు మరి జాన్ కెనడీ అలానే సాల్మన్ ఇరువురు కూడా ఇక్కడనే స్థానిక మందిరంలో స్తుతి కూడిక ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ కూడిక కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని అందరూ పాలు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. పొదిలి నుంచి దైవజనులు శ్యాంబాబు గారు వచ్చి దేవుని వాక్యం అందిస్తారు. రాత్రికి జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేయండి. అలానే బుధవారం 3వ తారీఖున వచ్చే నెల అనగా జనవరి 3వ తారీఖున పేముల సుధాకర్ గారి ఇంటి వద్ద వారి తండ్రి గారి జ్ఞాపకార్థ కూడిక ఉన్నది. ఆ కూడిక కొరకు కూడా ప్రార్థన చేసి పాలు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. జనవరి నెల 10, 11, 12 తేదీల్లో అనగా బుధ, గురు, శుక్రవారాల్లో పొదిల్లో మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. పాటల సహకారంగా మన సహోదరులు శైలేష్ అన్న ఆ పరిచర్యలో ఉంటాడు. పొదిల్లో జరిగే 10, 11, 12 తేదీలో జరిగే ఆ మీటింగ్స్ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అవకాశం ఉన్న వారం వెళ్ళి ఆ మీటింగ్స్లో దేవుని మాటలు విందామని తెలియజేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కూడిక ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయనా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మీరు అందించిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కాలం గడిచే కొంది తగ్గిపోతున్న మా ఆసక్తిని బట్టినైనా మీరు గుర్తెరిగి మరొకసారి నైనా మీ దాసుని ద్వారా మీరు హెచ్చరించిన దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. విన్న మాటలనైనా వద్దాగా పోగొట్టుకోకుండా దేవా జ్ఞాపకం చేసుకొని నాయనా ఆత్మీయమైన విషయాల్లో నాయనా ఆసక్తిగా ఉండటానికి, దేవా భక్తి జీవితంలో ఆసక్తిగా ముందుకు కొనసాగడానికి కృప చూపండి. ఈ మాటలు అందించిన మీ దాసుని ఇంకా బలపరచండి. రేపటి దినం ఉదయకాలం అలానే రాత్రి జరిగే ఆ 2 కూడికల్లో మీ సమయోచితమైన సహాయం అనుగ్రహించండి. మీ పక్షాన్ని నిలిచి మీ బిడ్డలను నాయన ఆత్మతో నింపి ఉదయకాలం నాయన ఆ కుటుంబానికి ఆదరణకరమైన మాటలు, రాత్రికాలం నాయన మిమ్మల్ని స్తుతించాలని కృతజ్ఞత కలిగిన మాటలు దేవా నాయన మీ దాసులు నోటించమని మమ్మల్ని నాయన జరగబోయే ఆయా కూడికలకు తగి రీతిగా సిద్ధపరచమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రేమ వందనాలు. సెలవు తీసుకున్నాం.